కదా ఏమిటి ఆయన లక్ష్మీవారం కూడా ఎవరు వెళ్ళాలంటే రాంతో దగ్గర వచ్చేటారు జనవందరూ చెప్తాను అందరికీ చెప్తాను బాబు అదేంటి బాబు ఏంటి బాబు చాలా ఏళ్ళు తిరగారు కదా బాబు ప్రతి ఇల్లు తిరిగి తిరిగి ఓళ్ళు పీకి మీ ఇంటి దాకా వచ్చానికి టైం అయింది బాబు మొత్తం అయిపోయింది బాబు మీరే లాస్ట్ బాబు మీరు వైజాగ్ చాలా లేట్ అయిపోయింది బాబు అన్ని ఇల్లు అయిపోయినాయి బాబు ప్రతి ఊరు 5,000 10,000 చెల్లించారు బాబు వడ్డీలు కూడా చెప్తున్నాను బాబు మీ ఇష్టం బాబు మీ పేరు చెప్తే పేరు 10,000 చదవాలా మా చదవడానికి వచ్చావు బాబు మీ తాతయ్య పేరు చెప్పు మీ పేరు చెప్పండి ఎలా చెప్తాం బాబు అత్తయ్య మారే ఓహో మారే అరే ఓహో మారే ఇది చదవాయకండు మూడనేది ముడలే పోతాదో తాత తాత బాబు బాబు మహాశివరాత్రి బాబు తలుపులు తీసే ఉంటాయి బాబు చిన్నగా వచ్చేస్తాను కంగారు పడుకో తక్కువే బాబు మీ అభిమానం కొద్ది వైద్యాలు కదా ఉంటారు 5-10,000 ఇచ్చుకుంటూ పుచ్చుకుంటారు బాబు కాలం మారింది బాబు గవర్నమెంట్ మరి రేట్లు పెరిగిపోయినాయి బాబు మొన్న కూడా కైలు వేస్తాను ఎలా చదవనా అనే ఉండదు బాబు ఇక్కడికే జనం ఎక్కున్నారు బాబు మధ్యలో సిక్కరిపోతాడేమో బాబు 3 పేరు ఏదైనా 10,000 2 పేర్లు ఏదైనా 10,000 3 పేరు ఫ్రీ ఎందుకు ఏ పేరు 3 పేరు రాయనా వాళ్ళందరూ 2 వేసి 3 వేసి 4 వేసి 5 వేసి ఏమి ఎవరు అంతమంది పోయారా మీ తాతను పిలిచారు బాబు మొత్తాన్ని ఒకసారి పిలిచామంటారా పొటంపు నామనేషా చెప్పండి బాబు పొటంపు పేరు పుట్టిపోయారు అమ్మమ్మమ్మమ్మ ఎంత అన్యాయం అండి ఆ చీలి ముందు నిలబెట్టిందంటే మాట్లాడుతామనా అది కాని కట్టాలి కనకటి కట్టాలి గాయని కట్టాలి నాయని కట్టాలి కింద మీద అన్నీ చూసి ఆకాశం పక్కటి రమ్మని చెప్పాలి అమ్మన్నారు కొడుకుని ఏదో పొద్దుకి 4 నెలలో వేసుకోవాలి దాదరే తింటే వాళ్ళు నాకెప్పుడు రానే పూలు తిరుగుతాడు అమ్మా నాయుడు గారు బాబు బాబు సత్యనారాయణ గారు ఇలా రండి పర్లేదండి ఏమిటి జాకు ఇలా రండి సంగతులు బాబురే బాబు మొన్న దిగాల కొత్త దిగా నిలబెట్ట పోదా నిలబెట్టడు చెట్టు మా కృష్ణ గారు పెళ్లి చెట్టు మీరేంటి అవతల జీడిపక్కలు అంటే తింటారా కిందకి ఏం లేదు సత్యనారాయణ గారు మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటే మాకు పలకరించలేదే పలకరిస్తున్నాం అనుకో మాకు ఓటు ఉందండు అప్పుడప్పుడు మేము పని చేస్తాం అంటే ఇప్పుడు ఎవరు జీవనం దిగ్గడానికి అకౌంట్ వస్తున్నాం ఎవరికి వాళ్ళు తక్కువ ఇచ్చే తీసుకోవాలి ఎక్కువైతే పోయేస్తాం ఎక్కడేస్తాం తక్కువ ఏందనే మంచిదే ఎందుకే మీరు ఏమన్నా లేదా మా వాడు అకౌంట్ సరి చూసుకో
అయ్యో మాదేవ 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 జయ నాదేవ బాబు మీరు ముందు దగ్గర కూర్చోండి బాబు బొమ్మలో నెలలాగా ఓకే మీరు ఉద్యోగాలు చేసేది కూడా మాకు డబ్బులు ఇస్తారు కృష్ణాతనం చేస్తారు ఇచ్చేబట్టి ఎందుకు అవుతుంది మీకు అర్థమవుతుందా అంటే డైరెక్ట్ గా నీకు పద్ధతి కాదు లేకలా కొందరు వచ్చింది ముందే వచ్చండి మీ మాటలు వచ్చి ఉంటాయి కదా నాయగారు పూర్తి పేరు చెప్పేశారు కదా చచ్చినా సరేనండి మాదేవో మాదేవ మాదేవో మాదేవ మాదేవో అని చూసి నువ్వు అరగంటకు ముందు ఆకేస్తానమ్మా అన్ని పెడతాడమ్మా తలుపు నీడోలు తల్లి తింటానికి పెద్దోళ్ళమ్మా నాయుడు ఓ నాయుడు ఈడు బెదిరి బెదిరి అమ్మాయిలు చూస్తే ఎందుకో ఇంత భయం విశాఖపట్న రంగురంగు చడ్డీలు ఉంటాయి రోడ్లో పట్టించుకోడు బా వాసన తిరిగింది ఎవరేసావు అమ్మ అమ్మాయిని సిగ్గుపోకులా అని ఇలా రాయి ఏమమ్మాయి ఆ గుర్రం లేదు నువ్వు వేసేవేటి నా బొమ్మది తాతనంటే నీకు దగ్గర మీద నుంచి వచ్చాను నా బొమ్మది ఏ మాట్లాడావా మోగ పిల్లవా ముక్కు మొగ్గు బాగున్నాయి కదా నీకు నీ నోరేవడు మరి అమ్మా అమ్మ అమ్మ 100 చదువుతున్నాను 2 నెలలు వచ్చింది డబ్బులకే రేటు రేటే ఊరుకుంటున్నా అనుకుంటున్నావా 2 నెలలు చాలు అనుకుంటున్నావా బాగా చదవాలా ఓళ్ళు చదవాలా ఎలా చదవాలా ఒప్పుడు చదవాలా ఇప్పుడైనా రూప రాత్రికి సిరిసే కట్టినా చిన్నసే కట్టినా 10 గంటలు చదవాలి చందాలు ఎప్పుడంటే అందరూ కొనగరు కదా అప్పుడే చదువుతాను అమ్మమ్మ అంత పాపం చెప్తుంది గారి పిల్ల డబ్బులు వెళ్ళి కనుకుందా అలా కాదమ్మా ఒళ్ళు కొనకపోతే పేరు పెరిగిపోతుంది కదా నీ సూపర్ అదేమో అన్నానే అమ్మా లేదే చందాలు అప్పుడేనా నీకెందుకు చదివేస్తాను అమ్మా చదివేస్తాం కానీ నాకు చిన్న ఈగినాన్స్ ఉందమ్మా చిన్న ఈగినాన్స్ ఉందమ్మా బాబోయా చెప్పలేను కానీ చెప్పలే తప్పదు నువ్వు రావే చెప్పకపోతే కాదమ్మా ముందు డబ్బు చేతినట్టు చెప్తాను అమ్మ నేను నిమ్మలో అమ్మ సేవకొచ్చిన నాకు మహా మోగిది నేను ఒప్పుకోను అమ్మ చూపుడు ఎలా చేస్తుంది ఇప్పుడుదా మాట్లాడాలని నటించినావు మాట్లాడేస్తున్నావు అంటే దొంగే నువ్వు ఏటో 12 వోల్ట్ ఇది 12 తరగతి నాకు కరెంట్ ఎలా వేస్తున్నారు వయసు 69 వచ్చినా ఇంకా యాసాల పని ఉంటుంది నాకు మా ఇక్కడ ఆడమని చెప్పుడు నాకు అలా చెప్పలేదు పట్టుకుని కరెంట్ రాలేదు ఈ పిల్ల 13,500 తీసుకొని నా కరెంట్ శాఖ కొట్టున్నది గట్టి కొట్టేస్తున్నట్టు అమ్మ బాబోయ్ చేయడానికి ఏదైనా అవుతుంది